వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రాణప్రియుడు, మన ప్రాణమునకు ఆధారమైన దేవుడు, మనలను బ్రతికిస్తున్న దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కృపా సమృద్ధి కలిగిన తండ్రి మనల్ని ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి, ఈ నూతన దినములో దేవుని వాక్యము ద్వారా మనలను ఆశీర్వదించాలని ఆశపడుతున్న ఆ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ పరమవాక్య ధ్యానము కృపావార్తను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మాకు దయచేసిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సియోను కుమార్తెలారా వేంచేయుడి అని షూలమ్మితి వారికి ఆహ్వానాన్ని తెలియచేస్తుంది. దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, పరిశుద్ధ లేఖనాలను మనం పరిశోధిస్తే 3 రకాల కుమార్తెలను మనం లేఖనాలలో గమనించగలం. ఒకటి బబులోను కుమార్తెలు, వారు పాపపు కుమార్తెలు, పాపపు స్థితికి సాదృశ్యం. రెండవది యెరూషలేము కుమార్తెలు, రక్షింపబడిన క్రైస్తవులే కానీ నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యం. మూడవది సియోను కుమార్తెలు, వారు రక్షించబడి ప్రత్యేకింపబడి దేవుని కొరకు జీవించుచున్నవారు, ఆత్మీయతలో కాస్తంత ఉన్నతమైన స్థితి కలిగిన వారు. ఈ సియోను కుమార్తెలకు షూలమ్మితి ఆహ్వానం. సొలొమోను రాజును చూడడానికి వేంచేయుడి. సొలొమోను రాజు అనగా క్రీస్తు యేసు ప్రభువు, ఆయన రాజులకు రాజు అని మనం తెలియచేసుకున్నాం. అది సొలొమోను జీవితాన్ని బట్టి కాదు కానీ సొలొమోను అన్న మాటకు ఉన్న అర్థాన్ని బట్టి. సొలొమోను అనగా సమాధానము, నెమ్మది, విశ్రాంతి అని అర్థం. పరిశుద్ధ లేఖనాలలో ఉన్న 4 సువార్తలు మనం గమనించగలిగితే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మనం చూడగలిగితే, ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి భూమి మీద ఉన్న ప్రజలందరికీ, జనులందరికీ, మానవ జాతి అందరికీ రక్షణ, విమోచన ఇవ్వాలని ఆయన శిలువ మీద ప్రాణత్యాగం చేశారు. ఆ శిలువ మీద ఆయన ధరించిన కిరీటం ముండ్ల కిరీటం. ఈ షూలమ్మితి సియోను కుమార్తెలకు ఆహ్వానం తెలియచేస్తూ ఆ రాజు పొందిన శ్రమలను, ఆ రాజు ధరించిన ముండ్ల కిరీటమును చూడడానికి రండి అని ఆహ్వానం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరముల మహిమ పరిచర్య చేసినప్పుడు ఆయన చేసిన బోధలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థతలు ఆయనను అనేకులు ఆకర్షించేటట్లుగా చేశాయి. ఆ ఆకర్షింపబడిన వారు యేసుక్రీస్తు ప్రభువుని ఒక రాజుగా, ఒక ప్రభువుగా అలంకరించాలని, ఆ రాజుకు, ఆ ప్రభువుకు ఒక కిరీటం ధరింపచేయాలని చాలా ఆశపడ్డారు. కానీ యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనము, యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం గనక మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభు ఆ అధికారాన్ని, ఆ కిరీటాన్ని తృణీకరించి ముండ్ల కిరీటము ధరించడానికి ఆయన ఇష్టపడ్డారు. అదే షూలమ్మితి చెప్తున్నమాట, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడడానికి రండి. ఈ యేసుక్రీస్తు ప్రభు ధరించిన ముండ్ల కిరీటమును చూడడానికి రండి. వివాహ దినమున తన తల్లి ధరింపచేసిన కిరీటం. యేసుక్రీస్తు ప్రభు తల్లి ఎవరు అనంటే, యేసుక్రీస్తు ప్రభు యూదా వంశమునకు, యూదా జాతికి చెందినవాడు. యూదా వంశం యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు యూదా ప్రజల కొరకు, తన స్వకీయ జనము కొరకు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రతిష్ఠిత జనము కొరకు
వారి రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించారు. అయితే ఎవరి కొరకైతే, ఎవరి స్వకీయ జనముగా అయితే దేవుడు అనుకున్నారో, ప్రతిష్ఠిత జనమని దేవుడు ఏర్పాటు చేసుకున్నారో, వారు ఈ రక్షకుణ్ణి, ఈ మెస్సయ్యను వారు తృణీకరించారు, వారు బాధించారు, వారు హింసించారు. రాజుకు పెట్టవలసిన కిరీటం తీసి ముండ్ల కిరీటాన్ని ధరింపచేసి సిలువకు అప్పగించి ప్రాణం పోయేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువుని హింసించారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, వారు తృణీకరించడం మన విమోచనకు, మన రక్షణకు కారణమైంది. ఆయన ధరించిన ముళ్ళ కిరీటం రక్షణ అనేది మనకు సంప్రాప్తమై ధన్యకరమైన జీవితంలోనికి నడిపించింది. యేసుక్రీస్తు ప్రభువు ఒక రాజుగా ఉండి ఆయన ధరించవలసిన కిరీటమును పరిత్యజించి సర్వమానవాళి రక్షణ కొరకై ముండ్ల కిరీటమును ధరించి ఆయన శిలువ మీద ప్రాణత్యాగము చేశారు. ఆ ముండ్ల కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుటకు వేంచేయుడి సియోను కుమార్తెలారా అని షోలమ్మితి ఆహ్వానం తెలియజేస్తుంది. ఆ దినమున తన తల్లి సంతోషించును, తన తల్లి యోదయ జాతి సంతోషించును. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం మనం చూడగలిగితే, అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనకు చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ దేవుడైతే ఆయనను పరలోకం నుండి భూలోకానికి పంపించారో, ఏ తల్లి అయితే రాజకిరీటం ధరించవలసిన యేసుక్రీస్తు ప్రభువుకు ముండ్ల కిరీటం ధరింపచేసిందో, అలా జరగటం ఆయనకు అభిష్టమాయను. ఆయనకు వ్యాధి కలుగ చేయటం వలన, ఆయన నలుగగొట్టబడటం వలన ఆయన తల్లి సంతోషించింది, అన్యులమైన మనం కూడా సంతోషిస్తున్నాం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఆ సియోను కుమార్తెలను అనగా రక్షింపబడుతున్న మనలను ఆ షోలమ్మితి ఆహ్వానిస్తుంది. రండి, మీ కొరకు ముండ్ల కిరీటము ధరించిన యేసుక్రీస్తు ప్రభువును, మీ రక్షణార్థమై సిలువలో ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు ప్రభువును, మీ కొరకే తన శరీరమును నలుగగొట్టుకొనిన యేసుక్రీస్తు ప్రభువును, ఆఖరికి ఆయన శరీరంలో ఉన్న రక్తమును దారదారులుగా ఒలికించిన యేసుక్రీస్తు ప్రభువును చూడ్డానికి రండి. ఆ ప్రాణత్యాగం ఎవరి కోసం అంటే, నీకోసం, నా కోసమే. మనం రక్షించబడాలని, మనం విమోచించబడాలని, మనకు రాజకిరీటము, నీతి కిరీటము, కరుణా కిరీటము, అక్షయ కిరీటము, నీతి కిరీటము ఆయన మనకివ్వటానికి ఆయన ముండ్ల కిరీటము ధరించి మనలను రక్షించి ఆయన వారసులుగా చేసుకున్నారు. ఆయన చేసిన త్యాగానికి, ఆయన చేసిన ఆ అత్యున్నతమైన పనికి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? ఒకసారి ఆలోచిద్దాం. ఆ ముండ్ల కిరీటధారి అయిన యేసుక్రీస్తు ప్రభువుని చూద్దాం. ఆయన చేసిన త్యాగానికి, ఆయన మన కొరకు చెల్లించిన విమోచన క్రయధనానికి ప్రతిగా మనమే ఒక స్తుతియాగం అయిపోదాం. అనేకులకు రక్షణ సువార్త ప్రకటిద్దాం. దేవుని రాజ్యాన్ని విస్తరింపచేద్దాం. రాకడలో ఆయన ఎదుర్కొనే గుంపులో దేవుని కృపలో అనేక ఆత్మలను ఆయన చెంతకు చేర్చువారిగా మధ్యవర్తులుగా ఉందాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. నిశ్చయంగా దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము మన హృదయములపై పలక మీద వ్రాయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. భూలోకం మీద ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి, విమోచించడానికి రాజకిరీటము ధరించవలసిన నీవు ముండ్ల కిరీటం ధరించావు. దేవ తల్లి చూసి సంతోషించును. వివాహ దినమున ఆ కిరీటము ధరించిన దేవుడా, నిన్ను బట్టి ప్రతి ఒక్కరూ ఆనందించినట్లు ముండ్ల కిరీటము ధరించి మీరు మాకిచ్చిన నాయనా విలువైన కిరీటములను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ
అందుకు తగ్గట్టుగా నాయన నిన్ను సంతోషపరిచేవారిగా బ్రతుకుటకు కృప దయచేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.